పశ్చిమ బెంగాల్లో ఏదైతే హిందువులపై గత 3-4 రోజుల నుంచి కూడా దాడులు జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా కూడా యొక్క దాడుల్ని చూస్తూ ఉండి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నారు. హిందువులకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది. అయినా హిందువులను టార్గెట్ చేసుకొని హిందువుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని గుంజుకి ఉంచి కొట్టడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో, ఏదైతే దాడులకు పాల్పడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఒకవేళ శిక్షించడం నీకు చేత కాకపోతే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాజీనామా చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర వెళ్ళి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక్కసారే కాదు, పశ్చిమ బెంగాల్లో ప్రతిసారి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మన పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఎవరైతే నాన్ ఏరియా మనం దేశం కానటువంటి వాళ్ళు రోహింగ్యాలు ఎవరైతే చొరబాటు చేపట్టారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యి హిందువులపైన దాడులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని ఈ యొక్క ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని సద్దుమనిగే విధంగా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిందువులందరికీ కూడా మా ధన్యవాదాలు. ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి అంటే హిందువులు ముందుగా ప్రతిస్పందించేది అంటే విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఇంకా పార్టీల పరంగా చూస్తే బీజేపీ. ఇంతే అవుతుందా సంఖ్య అంటే మరి ఇంకా పెరగట్లేదు. అంటే మన హిందువుల ఐక్యత లేనంత వరకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇన్ని రోజులు పక్క దేశంలో జరిగినాయని చెప్పేసి పట్టించుకోలేదు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో జరుగుతున్నాయని మనం పట్టించుకోకుండా ఉంటే ఈ గొడవలు మన దాకా కూడా వస్తాయని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన హిందువుల ఇట్లా దాడులు జరుగుతూ పోతుంటే మరి మన ఉనికి లాస్ట్ మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అంటే ఐక్యతతో పోరాటం చేయాలి. అంటే దానికి అర్థం ఈ సంఖ్యతో సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా హిందువులు మేలుకోవాలి. ఇంకా నిద్రావస్థలో ఉన్నారు. మన ఇంటి దాకా రాలేదు, మన ఊరి దాకా రాలేదు అనే ఆలోచనలోనే ఉన్నారు. పక్క రాష్ట్రంలో కదా, పక్క దేశంలో కదా అనే విధంగానే ఆలోచిస్తున్నారు. కానీ మన పక్కింట్లో జరిగినా కూడా మనం నోరు మూసుకొని ఉంటాం, మన దాకా వచ్చినా కూడా నోరు మూసుకొని ఉంటాము. కనుక ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఐక్యతతో ఖచ్చితంగా మనం అందరము కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన హైందవ బంధువులందరికీ మరి ఈ యొక్క దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణము మన పశ్చిమ బెంగాల్లో మనకు హిందువులపైన దాడి జరుగుతూ ఉన్నది. దానికి కారణము ఒక విధమైన వాళ్ళ యొక్క మనసు లోపల ఉన్నది ఒక విధము, ఒక హిందూ ఒక వర్గాన్ని వాళ్ళ యొక్క ఆస్తులని వాళ్ళు సర్వనాశనం చేయాలి. అక్కడ ఒక హిందువులు ఉండకూడదు, మొత్తం వాళ్ళకి వెళ్ళి వేరే సంస్థలు ఉండాలని చెప్పి ఆదేశం లోపల అక్కడ మమతా బెనర్జీ పనిచేస్తుంది. అక్కడ ఉన్న కొంత వ్యవస్థ కూడా మన పోలీసు వ్యవస్థ కూడా అక్కడ ఉంటున్న మన యొక్క నాని హిందువులను వాళ్ళు మన యొక్క హిందువుల పైన వాళ్ళు కూడా చూడనట్లు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా తొందరగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం చూసి అక్కడ రాష్ట్రపతి పాలన నిర్వహించాలని మా యొక్క సభాముఖంగా మేము కోరుచున్నాం. గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానందుడు, శారదామాత జన్మించినటువంటి నేల. అలాగే కాళికామాతకు పుట్టినిల్లు కలకత్తా ప్రదేశం. అలాంటి ప్రదేశంలో హిందూ మహిళలకు భద్రత లేకుండా హిందూ మహిళలను బలాత్కారం చేసి చంపుతున్నారు. హిందూ దేవాలయాలకు రక్షణ లేదు, హిందూ వ్యాపార సంస్థలకు రక్షణ లేదు, హిందూ దేవాలయాలను కొల్లగొడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణము వక్ఫ్ బోర్డుతో విభేదించి దానికి నిరసన తెలిపేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు ఈ ఆందోళనను బేసిక్గా చేసుకొని హిందూ దేవాలయాలను కూల్చడమా, హిందూ మహిళలను బలాత్కారం చేయడమా, హిందూ వ్యాపార సంస్థలను ధ్వంసం చేయడమా, ఇదేనా ఆందోళన చేసేటటువంటి పద్ధతి అని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తుంది. అలాగే ఈరోజు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులకు కానీ సంఘ విద్రోహ శక్తులకు కానీ వారికి అందరికీ అండగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ యొక్క అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. మనం వేరే దేశంలో లేము, భారతదేశంలోనే పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రం. మన రాష్ట్రంలో మన దేశంలో మహిళలకు భద్రత లేదు. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించాలి.
లేకపోతేనంటే నిన్ననే మన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి అనేక మంది, వేల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే మాకు ఆదేశం వచ్చేస్తుందంటే యావత్ దేశంలో ఉన్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తలందరూ కూడా పశ్చిమ బెంగాల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను, హిందూ మహిళలను, హిందువులను రక్షించడానికి నడుం బిగించి మేమంతా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. యావత్ హిందూ సమాజం ప్రజలారా గమనించండి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి, మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ గట్టిగా డిమాండ్ చేస్తున్నది. జాగో హిందూ, జాగో.